ఉమ్మడి గోదావరి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర ఆయన పార్టీ శ్రేణులకు సైతం నిరాశను మిగిల్చింది. జగన్ వస్తున్నారంటూ వైసీపీ నాయకులు నిన్న మధ్యాహ్నం నుంచే పలు కూడళ్లకు మహిళలను ఆటోల్లో తరలించారు. అయితే జగన్ ఎక్కడా బస్సు దిగలేదు. బస్సు లోపల నుంచే షో చేశారంతే. నోరు తెరిచి ఓటు అడగలేదు. చివరికి అభ్యర్థుల ఊసు ఎత్తకపోవడం వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ఒక పక్క ఎండ మండిపోతున్న 200 ఇచ్చి ఆటోల్లో తరలించిన జనం జగన్ చూసేందుకు వేచి ఉన్నారు. అయినా ఆయన బయటకు మాత్రం రాలేదు. ఏసీ బస్సు లోపల నుంచి అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. కనీసం గ్లాస్ కూడా తీయకపోవడంపై వైసీపీ కార్యకర్తలు నిరాశ చెందారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం తేతలి నుంచి జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. తణుకు బైపాస్ లో ఒక్కచోట మాత్రమే బస్సు నుంచి బయటకు వచ్చారు. మిగిలిన సెంటర్లలో బస్సు లోపల నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఆయన యాత్ర కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. ముఖ్య కూడళ్ల వద్ద మాట్లాడతారని ఎదురు చూసిన జగన్ అభివాదంతోనే సరిపెట్టారు. పోలీసుల ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. చంటి పిల్లలతో మహిళలు, వృద్ధులు ఎండకు అల్లాడిపోయారు. రావులపాలెం బస్టాండ్ ఇన్ అవుట్ గేటుల్లో వైసీపీ నాయకులు వాహనాలను పార్కింగ్ చేయడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అనంతరం ఆయన యాత్ర తూర్పుగోదావరి జిల్లా పెరవలి మీదుగా సిద్ధాంతం చేరింది. అక్కడ సీఎం బయటకొచ్చి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం తాడితోట జంక్షన్ లో ఓ చిన్నారికి వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. 3 పేపర్ మిల్లు కార్మికులతో మాట్లాడారు. పొట్టిలంక నుంచి రాజానగరం వరకు మైకు అందుకుని మాట్లాడింది లేదు. నుదుటికి ఉన్న బ్యాండేజ్ ను చూపిస్తూ సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పోలీసులు భద్రత పేరిట జగన్ బస్సు యాత్రలో అత్యుత్సాహం ప్రదర్శించారు. వైసీపీ నాయకుడు జట్టి గురునాథరావును బస్సులోకి వెళ్లకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. మహిళలను కొందరు మహిళా పోలీసులు బయటకు నెట్టేశారు.